1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం గురించి మీకు తెలుసా? కాకతీయులు నిర్మించిన ఈ శివక్షేత్రం గురించి తెలుసుకుందాం. దేవాలయం లోపల మార్కండేయుని విగ్రహాన్ని దేనికి చిహ్నంగా పెట్టారు? 1000 శివలింగాల శైవక్షేత్రంగా దీన్ని పరిగణిస్తారు. నిజంగా ఇక్కడ మనకు కనిపించేవి 1000 శివలింగాలు ఉన్నాయా? చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసిన సాక్షాత్ స్వయంభుగా వెలిసిన కొలనుపాక సోమేశ్వర స్వామి దేవాలయానికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ విశేషాలు ఏంటి, అది సాక్షాత్తు పంచశక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అని చెప్పి అయితే పురాణాలు చెప్తుంది. సో అక్కడ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, అక్కడ పురాణం ఏంటి, ఆ యొక్క స్థల పురాణం ఏంటి, స్థల మహత్యం ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో ఇస్తే వీడియోలో ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలో చారిత్రకంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగైతే ఉంది. ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు, దర్శనం, ఇంకా దగ్గరలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు మీకు చూపించబోతున్నాను. అందుకే వీడియోను చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇదే సోమేశ్వర దేవాలయం. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా పురాతన శైలిలో ఉంటుంది. గోపురం దగ్గర నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఆలయంలోని స్తంభాలపై దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంది. ప్రతి మూలలో కూడా పురాతన శిల్పకళ కనిపించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చూస్తున్నారు కదా, ఈ యొక్క శిల్పకళ కాకతీయుల కాలం నాటి ఈ శిల్పకళ చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి అరుదైన కళ ఇప్పట్లో అయితే సాధ్యం అవ్వదు. ఇప్పుడు మనం ఆలయంలోని ప్రధాన గర్భగుడికి వచ్చాము. లోపలికి వెళ్ళగానే ముందుగా అయితే మనకు ఈ ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభాన్ని చూసుకుందాం. చూసుకుంటూ అయితే ఇక్కడ ఇంకా మనం చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ అయితే ఒక మండపం అయితే ఉంది. ఆ మండపంలో అయితే నందీశ్వరుడు అయితే ఉన్నాడు. నందీశ్వరుని మనం చూద్దాం. నందీశ్వరుని చూసుకుంటూ అయితే ఆలయం దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇది కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన శివాలయం కాబట్టి ఎంతో పురాతనం యొక్క ఆలయం. దాని యొక్క కట్టడం, నిర్మాణాలు అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా అయితే ఈ ఆలయంలో అయితే మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్దాం. లోపల ఇంకా మనకు ఎలాంటి కనిపిస్తాయో చూద్దాం. కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ముందుగా మనం దేవాలయంకు రాగానే దేవాలయం లోపల మనకు ఈ చరిత్రకు సంబంధించిన ఒక మ్యూజియం అయితే ఇక్కడ పొందుపరిచారు. మనకు ముందుగా అయితే ఈ మ్యూజియాన్ని దర్శనం చేసుకొని చూస్తూ అయితే సోమేశ్వర ఆలయానికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఈ యొక్క పురాతన శైలిలో అప్పట్లో ఈ యొక్క విగ్రహాలు కానీ, ఈ యొక్క శిల్పాలు కానీ, శిల్పకళ కానీ అయితే మనకు కళ్ళ కట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఒక్క శిల్పానికి దగ్గరలో అయితే ఆ పేరు కూడా మెన్షన్ చేశారు. ఏమేమి టెంపుల్, ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటనేది మనం చూస్తూ మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడే మనకు చాలాపు 100లకు పైగా అయితే మనకు శిల్పాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. చాలా అంటే చాలా అరుదైన ఈ శిల్పకళ. ఆనాటి యొక్క ఈ ఆర్కిటెక్చర్ ఇప్పుడు అయితే ఎవరికైతే సాధ్యం అవ్వదు. అది ఎలా నిర్మించారో, ఎలా అయితే ఈ శిల్పాలను చెక్కారో చాలా అంటే చాలా బాగా మనకు చూడటానికైతే కనిపిస్తాయి. మీకైతే ఈ మ్యూజియంలో ఉన్న ఈ యొక్క కళను నా కళ్ళతో చూస్తూ మీకు కూడా చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇవన్నీ చూసిన తర్వాత మనం లోపలికి మళ్ళీ శివాలయం దగ్గరికి అయితే వెళ్దాము. చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా ఉంది. ఇది శివుని యొక్క స్టాచ్యూ.
అంటే ప్రతి ఒక్క స్టాచ్యూకు అక్కడ మనకైతే బ్యాక్ సైడ్లో అయితే ఆ పేరు అయితే మెన్షన్ చేసి పెట్టారు. అంటే ఇది దేనికి సంబంధించిన విగ్రహం ఏంటి అనేది. అంటే అలనాటి అప్పటి కాలంలో ఉన్నాయి కాబట్టి కొన్ని మనం గుర్తుపట్టకుండా స్థితిలో ఉన్నాయి. అంటే అవి ఏంటి అనేది అర్థం కాకుండా, సో వాటికి అర్థమయ్యే విధంగా అయితే అక్కడ మనకు పేర్లు అయితే మెన్షన్ చేశారు. ఈ మ్యూజియం అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మనం మ్యూజియం తిరగటానికే మనకు అంటే కరెక్ట్గా అన్నీ చూస్తూ తిరగాలంటే మినిమం ఒక 1/2 అవర్ టు 1 అవర్ అయితే ఈ మ్యూజియానికే సరిపోతుంది. సో మంచి టైంలో ప్రొద్దున రండి. ప్రొద్దున వస్తే ఫస్ట్ మనకు ఒక 1/2 అవర్ 1 అవర్ ఇది చూసుకోవడానికి సరిపోతుంది. పూర్తిగా ఈ యొక్క శిల్పకళ మనమైతే చూడగలుగుతాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఈ శిల్పకళ. ఇలాంటి శిల్పకళ మనకు ఇప్పుడు ఏ టెంపుల్లో కూడా మనకు కనిపించదు. చూడండి, ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఈ ఆలయం అయితే ముఖ్యంగా చాళుక్య రాజులు నిర్మించినట్లు మనం ఈ శిల్పాలు, ఈ కట్టడాలు చూస్తే అయితే మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ కాలంలో ఈ ప్రాంతం సాంస్కృతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు, నిర్మాణ శైలి చూస్తే అప్పటి కళాకారుల ప్రతిభ ఎంత గొప్పగా ఉందో మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. ప్రతి రాయి మీద అద్భుతమైన శిల్పకళ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా అప్పటి కళాకారులు ఎంత బాగా నిర్మించారో, వారి యొక్క కళ ఎంతటి నైపుణ్యం కలిగిందో అనేది మనకు ఈ శిల్పాలు చూస్తే అయితే అర్థమవుతుంది. మ్యూజియంలో చాలా అంటే చాలా శిల్పాలు అయితే పొందుపరిచారు. అవన్నీ మనం చూస్తూ మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల కూడా మనకి ఇంకా ఎంతో సంపద, సంస్కృతి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. అవి కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఈ శిల్పకళ చూస్తూ అయితే మనం లోపలికి వెళ్దాం. మనం చూస్తున్నారు కదా, ఎన్నో శిల్పాలు చూస్తూ వెళ్తే కూడా మనకు ఇంకా అంటే అయిపోవట్లేదు. అన్ని శిల్పకళలు అయితే మనకి ఇక్కడ పొందుపరిచారు. టైం వీలు చూసుకొని మంచి టైంలో అయితే రండి. టైంలో వస్తే కనుక మనకు ఈ యొక్క పూర్తిగా అయితే మనం ఇక్కడ చూడటానికైతే వీలవుతుంది. ఈ ఆలయం యొక్క నిర్మాణం పూర్తిగా ఒక పురాతన ఆలయం రూపంలో అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మనం కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. కేదార్నాథ్లో శివుని యొక్క గర్భగుడిలో ఎలాగైతే ఉందో అదే ఆకారంతో అయితే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. సో లోపలికైతే వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత మనకు లోపల కూడా ఒక పురాతనమైన ఒక ధ్వజస్తంభం, రాతితో నిర్మించిన ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తుంది. దాని దగ్గరలో అయితే మనకు వినాయకుని విగ్రహం, నాగేంద్రుని విగ్రహం అయితే ఇక్కడ మనకు రాతితో నిర్మించినది అయితే కనిపిస్తుంది. చూడండి, రాయితోనే అంత పెద్ద ధ్వజస్తంభం నిర్మించడం అనేది సో అప్పట్లోనే సాధ్యమైంది. ఇప్పట్లో అయితే ఇలాంటిది సాధ్యం అవ్వదు. 100% నేనైతే చెప్తున్నాను. ఇంత సైజులో రాళ్ళు కూడా మనకు ఉంటాయి, కానీ దాన్ని అవన్నీ స్టే చేసే విధంగా అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా, ఆలయ ప్రాంతంలో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ శివాలయం అయితే ఇంకొకటి కూడా ఉంది. అది కూడా మనం లోపలికి వెళ్దాం. ఇది కొంచెం పురాతనమైన శివాలయం. ఇది మామూలుగా అయితే పూజలు జరుగుతాయి, జనాలు దర్శనం చేసుకుంటారు. సో అందులో మాదిరిగానే ఇక్కడ కూడా మనకు నందీశ్వరుడు అయితే మనకు ముందుగా కనిపిస్తాడు. నందీశ్వరుని చూసుకున్న తర్వాత లోపలికైతే వెళ్దాం. మనం లోపల మనకు శివలింగాన్ని అయితే మీకు దర్శనం చేసుకోవడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా పురాతనమైంది దీనికి ఆలయం అనేది. చూడండి, ఇది కూడా ఒక శివలింగం. ఇక్కడ కూడా మనకు ఆలయం అర్చకులు అయితే ప్రతిరోజు అయితే సేమ్ అభిషేకాలు, పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు. ఇది చూసుకున్న తర్వాత ఇంకా ముందుకైతే వెళ్దాం. ఆలయం పక్కనే, ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని దగ్గరికి వెళ్దాం. ఇంకా అక్కడ మనకు కోనేరులో ఏమేమి కనిపిస్తున్నాయి, ఏమున్నాయి అనేది మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. నేను వచ్చినప్పుడు ఆలయం అయితే క్లోజ్ చేస్తుంది. సో మళ్ళీ అది ఓపెన్ చేసేదాకా, పంతులు వచ్చేదాకా అయితే వెయిట్ చేశాను. అప్పటి వరకు ఇవి చూద్దామని చెప్పి అయితే చుట్టుపక్కల అయితే ఇవి మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఈ కోనేరు దగ్గర
శివుని యొక్క స్టాచ్యూ ఉంది. దాంతోపాటు 12 జ్యోతిర్లింగాలు నంది అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. చూడండి, అంటే ఈ 12 శివలింగాలు 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకంగా పెట్టారా ఇక్కడ ఇంకేంటనేది నాకు కూడా తెలియదు. సో చూడండి, ఇక్కడ కోనేరు అయితే ఉంది. ఈ కోనేరును అక్కడ మనకు కనిపిస్తుంది కదా నంది నోట్లో నుంచి అయితే అంటే నీళ్లు వచ్చే విధంగా అయితే ఇక్కడ ఈ కొలను అయితే నిర్మించారు. చాలా అంటే చాలా ఈ యొక్క ఆర్కిటెక్చర్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇదే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్దాం. లోపల మనకు ఏమున్నాయి ఏంటనేది మీకు పూర్తిగా చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. మనం లోపలికి వెళ్ళగానే ముందుగా అయితే మనకు పెద్ద సైజులో అయితే నందీశ్వరుడు దర్శనమిస్తాడు. చూస్తున్నారు కదా, నందీశ్వరుడు తర్వాత ఒక పెద్ద సైజులోనే శివలింగం కూడా మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది. సో దానికంటే ముందుగా అయితే ఈ ఆలయంలో స్టార్టింగ్లో అయితే మనకు కాలభైరవుని యొక్క ఆలయం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి కాలభైరవుని దర్శనం చేసుకుందాం. చూడండి, ఇదే కాలభైరవుని యొక్క దేవాలయం. కాలభైరవుని దర్శనం చేసుకోండి. కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. ముందు ఇంక ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయనేది మీకు పూర్తిగా చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, పెద్ద ఆకారంలో పెద్ద సైజులో అయితే మనకు నంది ప్లస్ శివలింగం అయితే దర్శనమిస్తాయి. చూడటానికి ఎంతో చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ అయితే రీసెంట్లీ శివరాత్రి టైంలో జాతర జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆలయం యొక్క పురాణం కూడా మనకు ఇక్కడ ఈ యొక్క పోస్టర్ రూపంలో అయితే మనకి ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. దీని యొక్క ఆలయం చరిత్ర కూడా మీకు చూసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ మనం ముందుకు రాగానే ఇక్కడ చూడండి, పురాతనం ఆనాటి కాకతీయుల కాలం నాటి టైంలో నిర్మించిన ఈ యొక్క చిన్నది శివలింగం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే పాదముద్రికలు అవి ఎవరియో నాకు దాంట్లో అక్కడ మెన్షన్ ఏం చేయలేదు. దాని తర్వాత మనం ముందుకు వచ్చాం కదా, ముందుకు రాగానే ఒక ఆర్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ దేవాలయానికి సంబంధించిన ఒక ఆర్ట్ అయితే ఏదో భక్తుడు దీన్ని తీసి అయితే బహుకరించినట్టున్నాడు. సో వాళ్ళు ఇక్కడ పొందుపరిచారు. చాలా అయితే బాగుంది. ఇక్కడ ఇది ఒక ఫోటోలో అప్పటి ఆ కాలంలో అయితే ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఒక ఫ్రేమ్ రూపంలో కట్టి అయితే ఇక్కడ వాళ్ళు పొందుపరిచారు. చాలా అయితే బాగుంది. చూడండి, ఆ ఒక పెద్ద నందితో పాటు ఇక్కడ మనకి ఇంకొక చిన్న నంది కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. చూడండి, ఈ శివలింగం అప్పటి కాలంలో కాకతీయుల కాలంలో నాటి శివలింగం కాబట్టి ఎంత వైభవంగా వీళ్ళు ప్రతిష్ఠించారో మనకు అర్థమవుతుంది. ఆ కళాకారులకు అందుకే పాదాభివందనాలు చేయాలి. అంటే అప్పటి కళా నైపుణ్యం ఎంత బాగా నిర్మించారో ఇప్పట్లో అయితే సాధ్యమవుతుంది. కానీ ఇంతలా అనేది వాళ్ళు చాలా మంచి కళను నిర్మించి మనకైతే పొందుపరిచారు. శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగం నుండి ఉద్భవించి దశ దిశలా పర్యటించి వీరశైవం బోధించి 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీ సోమేశ్వర మహాలింగంలో లింగైక్యం చెందినట్లు శ్రీ సిద్వత శిఖమణి అని గ్రంథం ద్వారా తెలియచున్నది. ఈ ఆలయం 4000 సంవత్సరాల పురాతన కలిగిన చరిత్ర అనేది ఈ ఆలయంకు ఉందని చెప్పి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, సోమేశ్వర స్వామి దేవస్థానం గర్భగుడిలోకి మనకు వెళ్ళే ముందు అయితే మనకు ఈ యొక్క ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. చూడండి, లోపలికైతే వెళ్దాం. మనం లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా అయితే శివుని యొక్క స్టాచ్యూతో కూడిన ఒక నాగేంద్రునితో సహా శివలింగం రూపంలో అయితే ఒకటి తయారు చేశారు. అది ఉంది. నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు. అయితే ఇది మనకు జాతర టైంలో అయితే ఊరేగింపుకు కానీ పూజ టైంలో అయితే ఇవి యూజ్ చేస్తారని చెప్పి అయితే ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. చూడండి, ఒక శివలింగం కూడా మళ్ళీ లోపలికి రాగానే మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఈ శివలింగాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఆలయం మొత్తం ఎన్నో శివలింగాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎన్నో శివలింగాలకు నిలయం అయితే ఈ సోమేశ్వర శివాలయం అని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లోపలికి వెళ్తూ ఇక్కడ మనకు గర్భగుడిలో ఉన్న శివాలయానికి అయితే మీకు నేను చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. చూడండి, లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్తూ అక్కడ సోమేశ్వర శివలింగాన్ని అయితే మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను.
చూద్దాం. నా కన్నులతో మీరు చూస్తూ అయితే దర్శనం చేసుకోండి. లోపలికి వెళ్ళగానే మనకైతే ఈ విధంగా అయితే శివలింగం అయితే మనకు స్వయంభుగా వెలిసిన శివలింగం కాబట్టి చూడండి ఎంత చాలా అంటే చాలా బాగుందో. నాకైతే కేదార్నాథ్లో ఉన్న శివలింగం ఎలా ఉందో అలాగైతే అనిపించింది. చాలా బాగా అనిపించింది. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుంటూ మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. ముందు ఇంకా అక్కడ ఈ చుట్టుపక్కల ఇంకా ఎన్నో ఉపదేవాలయాలు కూడా ఈ సోమేశ్వర దేవాలయానికి ఆనుకోనైతే కొన్ని ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ శివలింగానికి అయితే పూజలు అవి జరిపారు. ఇప్పుడు అభిషేకానికి వీలవ్వలేదు, లేదంటే మీకు అభిషేకం చేస్తూ కూడా మీకు నేను చూపించేవాడిని. ఆలయం నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ముందుగా అయితే ఈ వినాయకుడు అయితే కనిపిస్తాడు. చూడండి చాలా బాగా అయితే వినాయకుని విగ్రహం అయితే మనకు దర్శనానికి కనిపిస్తుంది. దర్శనం చేసుకుందాం. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ముందు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మీకు నేను ఇంకా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చండీశ్వరి దేవి అని అమ్మవారు కూడా మనకి ఇక్కడ కొలువై ఉంది. అయితే నేను వచ్చిన టైంలో అయితే క్లోజ్ ఉంది కాబట్టి మీకు లోపలికి వెళ్ళి అయితే చూపించలేకపోయాను. చూడండి దూరం నుంచి అయితే చూపిస్తున్నాను. చూడండి అమ్మవారు అయితే ఎంత చాలా అంటే చాలా బాగుందో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇటు ఇంకా ఎడమ సైడ్ వచ్చేస్తే ఎడమ సైడ్ మనకు నాగేంద్రుడి విగ్రహం అయితే ఉంది. నాగేంద్రుని విగ్రహంతో పాటు శ్రీ కుదమాంబ దేవి విగ్రహం అయితే మనకి ఇక్కడైతే అమ్మవారి అయితే కనిపిస్తుంది. సో అమ్మవారి పేరైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు అంటే అనడానికి కూడా అంటే రాలేదు. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక మీకు చెప్పాను కదా కొన్ని ఉపదేవాలయాలు అని చెప్పి అంట శిథిలావస్థలో అయితే ఈ దేవాలయంకు వచ్చింది. అంటే డెవలప్మెంట్ అనేది లేదు. ఇంకా ముందు తరాలకు మనకు ఈ దేవాలయం చూడటానికి ఉండాలంటే మాత్రం ఎవరైనా దాతలున్నా సహకరించండి. ఆలయాన్ని అభివృద్ధిలో మీకు తోచినంత విధంగా అయితే తోడ్పడండి. ఇంకోటి ఇక్కడ కొన్ని వేల శివలింగాలు అయితే ప్రతిష్ఠించినప్పుడు కొన్ని శివలింగాలు అయితే మిగిలాయని చెప్పి అయితే ఇక్కడ పురాణం చెప్తుంది. ఆ అన్ని శివలింగాలు కలిపి ఒకే శివలింగానికి నిర్మించి అయితే ఆ ఒక్క శివలింగాన్ని ఈ ఉపదేవాలయంలో అయితే నిర్మించారు. మీకైతే నేను చూపించడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. లోపలికైతే వెళ్దాం. అక్కడ మీకు ఈ శివలింగాన్ని అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదే ఆ లోపలికి రాగానే మనకు ఉండే ఈ శివలింగం. ఈ శివలింగానికి 1000 శివలింగాల్ని నిర్మించి 999 శివలింగాలు ఆ చిన్నవి నిర్మించి ఆ యొక్క పెద్ద శివలింగానికి నిర్మించారు. మొత్తం కలిపి మనకి ఇక్కడ 1000 శివలింగాలు అయితే కనిపిస్తాయి. మనం ఆలయం ఎంట్రన్స్లోనే ఈ 2 దేవాలయాలు అయితే మనకు కనిపిస్తాయి. అంటే 2 ఉపదేవాలయాలు అని చెప్తున్నాం కదా, ఒకటి కాదు. అంటే ఇక్కడ చాలా అంటే ఒక 10 నుంచి 15 ఉపదేవాలయాలు అయితే మనకు కనిపిస్తాయి. ఎంట్రన్స్లోనే ఒకటి లెఫ్ట్ సైడ్లో వీరభద్ర దేవాలయం, రైట్ సైడ్లో ఈ శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఈ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. దీంతోపాటు వీరభద్ర దేవాలయాన్ని కూడా మీకు దర్శనం చేసుకోవడానికి అయితే చూపిస్తాను నేను. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వీరభద్రుని దగ్గరికి అయితే మనం వెళ్దాము. ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్లోనే అయితే మనకు కనిపిస్తుంది. అయితే మనం మ్యూజియం చూసిన తర్వాత ఇది చూడాలి. కాకపోతే మీకు ఇది నేను లాస్ట్లో చూపిస్తున్నాను. చూడండి, ఇది వీరభద్రుని యొక్క ఆలయం. ఇది కూడా చాలా బాగా ఉంది. పూజలు అవి అయితే కంప్లీట్ అయిపోయాయి. పూజారి ఇంకా రాలేడు. రాగానే మళ్ళీ మీకు ఒకసారి నేను ఇక్కడ పూర్తిగా అయితే చూపించడానికైతే ప్రయత్నం చేస్తాను. ఆలయం మనం దర్శనం మొత్తం చేసుకున్న తర్వాత ఇంతకుముందు మీకు మ్యూజియం చూపించాను కదా, అది అంటే మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ నుంచి తిరుక్కుంటూ అయితే మనం లోపలికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళడానికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఈ యొక్క శిల్పకళ ఈ మ్యూజియాన్ని అయితే చూసుకుంటూ అయితే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ దాదాపు కొన్ని శివలింగాలు కనిపిస్తాయి, శిల్పకళలు కూడా కనిపిస్తాయి. చూడండి, ఒక్కొక్క శిల్పకళ అంటే ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క పురాతన శైలిలో అయితే మనకు ఈ శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా ఒక పురాతన శైలిలో అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ఆలయ స్ట్రక్చర్ కానీ ఈ ఆలయం అంటే ఈనాటి కాలంలో నిర్మించిన ఆలయం అయితే అంత ఏ విధంగా ఉంటుందో ఇది ఒక పురాతన కాలం నిర్మించింది కాబట్టి అప్పటి యొక్క కళా నైపుణ్యం అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. భక్తులు కూడా ఇక్కడికి చాలామంది వస్తారు.
ఇది హైదరాబాద్కు సుమారు ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్కు దగ్గరలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం అంటే అది ఎంతో పవర్ఫుల్ దేవాలయం. మీరు హైదరాబాద్ దగ్గరలో ఒక వీకెండ్ చూసుకొని అయితే ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. మీరు ఇప్పటివరకు అయితే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎప్పుడు వచ్చి దర్శించుకున్నారో మీ అనుభూతి ఏంటనేది కమెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటివరకు దర్శించుకోలేదా ఒకసారి అయితే వచ్చి దర్శించుకోండి. చాలా అంటే చాలా అయితే బాగా అనిపిస్తుంది. చూడండి, ఒక్కొక్క శిల్పకళ, ఒక్కొక్క శైలి, ఒక్కొక్క ఆకారంలో అయితే ఒక్కొక్క జీవన శైలి దాన్ని చూస్తూనే అంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది. చూస్తూ మీకు ఈ పూర్తిగా అయితే ఈ యొక్క శిల్పకళను మ్యూజియాన్ని అయితే మీకు పూర్తిగా చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. ఈ యొక్క సోమేశ్వర దేవాలయం ఎలా ఉందో ఒకసారి కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కొలనుపాకలో వెలిసిన సోమేశ్వర దేవాలయం యొక్క హిస్టరీ. హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలకు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు తెలుగు ఉంటా. టాటా, బై.